ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ వృద్ధ జంట నిరూపించింది. అనారోగ్యంతో మంచాన పడిన భార్యకు ఓ వృద్ధుడు ఎంతో వాత్సల్యంతో ఓ తండ్రిలా బుజ్జగిస్తూ ఇడ్లీలు తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లు మనసు గెలుచుకుంటోంది. ఆమె వద్దని వారిస్తున్నా ప్రేమగా దగ్గరుండి తినిపిస్తున్న ఆ దృశ్యం కళ్ళు చెమిర్చేలా చేస్తుంది. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుండటమే నిజమైన అనురాగమని ఈ జంట చాటి చెప్పింది. బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్. బెంగళూరులో కొత్తగా ప్రారంభమైన ఏఎంబి సినిమాస్ హాల్ ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేష్. భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో మహేష్ లోపలికి వెళ్లడానికి పోలీసులు సెక్యూరిటీ శ్రమించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా నందపూర్ గ్రామంలో ఇటీవల స్థానిక ఆలయంలోని హనుమాన్ విగ్రహం చుట్టూ ఒక వీధి కుక్క భక్తితో ప్రదక్షిణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కుక్కను భక్తులు దైవ స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కుక్క ఆలయ గర్భగుడిలో ఉండటం విశేషం. దీనిపై నెటిజన్లు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. సినిమా హిట్ కొట్టాలి అన్నది నా ఈగో. నిర్మాత నాగవంశీ. నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది ఆమె మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవడం అని ఒక కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు. నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేబి తండాలో మట్టి తవ్వకాల వల్ల 4 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇందులో 2 స్తంభాలు ఓ ఇంటిపై పడగా 16 kV మెయిన్ వైర్లు తెగి నేలపై పడ్డాయి. తెల్లవారుజామున కావడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సీలింగ్ భూముల్లో తవ్వకాలు జరపడమే దీనికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన కొలువుల పండుగలో ఒక సరదాగా సన్నివేశం చోటు చేసుకుంది. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు అనే అభ్యర్థి పేరు పిలవగానే సభలో నవ్వులు, కేరింతలు మిన్నంటాయి. ఏపీ సీఎం పేరుతో ఉన్న ఆ అభ్యర్థికి సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ అభినందనలు తెలిపి పత్రాన్ని అందజేశారు. మంత్రులు కూడా ఈ సందర్భాన్ని ఎంజాయ్ చేయగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ చంద్రబాబు నాయుడు, అందుకే నేను జిల్లా పేరు ముందు చెప్పినా, మనిషి పేరు తర్వాత చెప్పినా. వరంగల్ జిల్లా కె హరీష్. నేను సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి అన్ని సినిమాలు ఆడతాయి. అందుకే ఇక నుంచి ప్రతి సంక్రాంతికి నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వచ్చే సంక్రాంతికి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తానని దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న తన తదుపరి చిత్రం కూడా పండక్కే విడుదలవుతుందని శర్వానంద్ వెల్లడించారు. ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు ఆడిని, లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్ని ఆడిని, నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు
చెన్నైలోని మహాకాళేశ్వర ఆలయాన్ని టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా కోహ్లీని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఫోటోల కోసం ఎగబడడంతో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. రేపు ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న 3వ వన్డే కోసం అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు మ్యాచ్కు ముందు శివుని ఆశీస్సులు తీసుకోవడం విశేషం. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా బీఎంసీలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై ఆమె విమర్శలు గుప్పించారు. తనను వేధించి ముంబై వదిలి వెళ్లాలని బెదిరించిన వారినే ఇప్పుడు ప్రజలు రాష్ట్రం నుండి సాగనంపారని ఎద్దేవా చేశారు. మహిళా వ్యతిరేక బంధుప్రీతి మాఫియాకు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. उद्धव ठाकरे, तुझे क्या लगता है कि तूने फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है? आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा. ये वक्त का पहिया है, याद रखना.